మీ నాన్నెప్పుడూ అమెరికా సంబంధాలని ఆస్ట్రేలియా సంబంధాలని వెతుకుతుంటే నా కళ్ళెప్పుడూ పేకాటలో జోకర్ కోసం చూస్తూ ఉండేవి. కానీ నా మనవరాలి మనస్సులో ఏముందో ఎప్పుడూ తెలుసుకోలేదు. చూడు బాబు, ఒకసారి నిన్ను కొట్టించి తప్పు చేశాను. ఇప్పుడు మిమ్మల్ని ఇద్దరినీ ఆపి నేను పాపం చెయ్యలేను. వెళ్ళిపోండి. మీ ప్రేమను అర్థం చేసుకునే మంచి మనసులున్న చోటికి వెళ్ళిపోండి. వాడు బతకూడదు, తగలబెట్టేయండి.
అంకిల్ ఏం చేయొద్దు. అక్కడ ఏం చేయొద్దా? చంపేస్తాను. రావద్దు. చంపేస్తాను నేను. రావద్దు. వదలకపోతే చంపేస్తాను. నీకేనా చెప్పేది? వద్దు, వదిలిపెట్టు. వద్దు. వీడి కోసమా? ఈ ఎదవ కోసమా నా కాలు పట్టుకున్నావు? చూడు, బాగా చూడు. ఏంటా లుక్కు? కోపంగా ఉందా? చంపేయాలంత కోపంగా ఉందా? మరి నువ్వు నన్ను చీట్ చేసినప్పుడు నాకెలా ఉంటుంది? మండదా? మండింది. అందుకే నిన్ను చీట్ చేసి నీ కూతురు లేపుకొచ్చాను. ఏం బిక్తావు? చంపుతావా? దా చంపు. ప్రేమించుకున్న వాళ్ళని బ్లంట్గా కాదనడం తప్ప ఇంకేం ఆలోచించరా మీరు? కన్నామా, పెంచామా, పెళ్లి చేసామా, గెంటేసామా, అంతే అంతే. పరువు, నా తొక్కలో పరువు. ఈ కళ్ళతో చూడకు, ప్రేమ ఎక్కడా కనపడదు. నీ మనసుతో చూడు, ఎక్కడ చూసినా ప్రేమ కనపడుతుంది. నీ సెలక్షన్ ఎంత చండాలమో ఓసారి చూసుకో. దానికైతే ఒక్కటే ఎఫ్ఐఆర్. నాకు 6 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. డౌరీ 2 కోట్లు ఎక్కువ అడుగుదామని. అంజలి నా సొంతం, అందుకే తీసుకెళ్తున్నాను. చేతనైతే ఆపుకో. అంకల్, నువ్వు పెట్టించిన ముహూర్తానికే మాకు పాణిగ్రహం జరిగిపోయింది. బ్యాడ్ లక్, నువ్వు మిస్ అయిపోయావు. సర్లే, ఈసారి మిస్ అవద్దు. ఈరోజు రాత్రి 10:30కి ముహూర్తం చాలా బాగుందంట. వెన్నెల్లో మీ ఇంటి టెర్రస్ పైన మా ఇద్దరి ఫస్ట్ నైట్. అబ్బో సూపర్. వెళ్ళి ఎయిర్పోర్ట్లో చూసుకో. బాయ్. అంకల్, నేను ఒప్పుకోను. అచ్చిత్, హలో. చెప్పరా. నానా, ఈ రోజు రాత్రి 10:30కి 10:30కి వెన్నెల వస్తుందా? వస్తుందిరా. ఏ? నా రూమ్ లో బెడ్ తీసి టెర్రస్ పైన వేయించు. దేనికి? శోభనానికి. ఒకసారి చలిగాలల్లే, ఒకసారి పడగాలల్లే పాటేసి నావు మగధీరా. ఒకసారి పొడి ఎండల్లే, ఒకసారి చడివానల్లే తాకేసి నావు చలి.